హరే శ్రీనివాస. నవరాత్రి ఉత్సవాలలో 4వ రోజున ఆరాధించే తల్లి రూపం కూష్మాండ దేవి. కూష్మాండ అనే పదానికి ఒక అద్భుతమైన అర్థం ఉంది. కూష్మ అంటే గుమ్మడి, అండ అంటే గుడ్డు. విశ్వమంతా ఒక పెద్ద గుమ్మడిలా అండాకారంలో ఉందని చెప్తారు. ఆ అండాకార విశ్వాన్ని తన దివ్యశక్తితో సృష్టించిన తల్లే కూష్మాండ మాత. ప్రపంచం మొదట చీకట్లో మునిగిపోయినప్పుడు, ఎక్కడా వెలుగు కనపడని సమయంలో తల్లి తన చిరునవ్వుతో ఒక ప్రకాశ కిరణాన్ని విరజిమ్మింది. అదే సూర్యుడి రూపంలో వెలుగులా విస్తరించి సృష్టికి అది అయింది. అందుకే ఆమెను ప్రపంచ సృష్టికారిణి అని కూడా వర్ణిస్తారు. కూష్మాండదేవి 8 చేతులతో దర్శనమిస్తారు. ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో కమలం, ఒక చేతిలో ధనస్సు, మరొక చేతిలో బాణం, ఒక చేతిలో అమృత కలశం, మరొక చేతిలో జపమాల, ఒక చేతిలో గద, ఇంకొక చేతిలో కమండలం. ఇలా ఆయుధాలతో, కరుణతో, శక్తితో కూర్చొని ఉంటారు. ఆమె సింహవాహనంపై విహరిస్తూ భక్తులను రక్షిస్తారు. మన జీవితంలో ఈ తల్లిని ఆరాధిస్తే వెలుగు ప్రసారిస్తుంది. ఆరోగ్యం, దీర్ఘాయుషు, ఉత్సాహం లభిస్తాయి. సూర్యుని తేజస్సు, భక్తి మనస్సు, శరీరంలో నింపబడుతుంది. పూర్వం నుండి ఈరోజు తల్లికి బెల్లం నైవేద్యం సమర్పించడం శ్రేయస్కరమని చెప్తారు. ఎందుకంటే బెల్లం తల్లికి ప్రీతికరమైనది. కూష్మాండ దేవిని మనసారా స్మరించినప్పుడు మనలోని అజ్ఞానం అనే చీకటి తొలగి జ్ఞాన ప్రకాశం కలుగుతుంది. జై కూష్మాండ మాతకి జై.